Hello friends, welcome to my channel Multi-Champ. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ టేస్టీగా ఉండే కాస్త డిఫరెంట్ స్టైల్లో ఆవకాయ పులిహార. అయితే ఈ ఆవకాయ పులిహారని చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ ఆవకాయ పులిహారని తయారు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ పులిహార కోసం చక్కగా వండుకున్న అన్నమైనా తీసుకోవచ్చు, లేకపోతే రాత్రి మిగిలిపోయి ఉంటుంది కదా అన్నం, అలాగా మనకి వేస్ట్ చేసుకోలేం కదా. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇలా కాస్తంత అన్నం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నిండుగా ఆవకాయని తీసుకొని, ఒకవేళ కావలిస్తే కనుక తురుము పచ్చడి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక తురుము పచ్చడి లేదు అంటే కనుక ఆవకాయ కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు మాత్రం ఇంకొక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని అన్నంలోకి బాగా కలిసే విధంగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపుల గిన్నె పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని కాసేపు వేగనిద్దాం. ఇలా 1 మినిట్ పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకుందాం. అదేనండి వేరుశనగ గుళ్ళని వేసుకుందాం. వేసుకొని వీటిని కూడా 1 to 2 మినిట్స్ పాటు ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. చూసారు కదా, వేరుశనగ గుళ్ళు అలాగే మినపప్పు పల్లీలు అన్నీ వేగాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా కాస్త చిటపట్లాడిద్దాం. ఇలా ఆవాలు జీలకర్ర చిటపట్లాడాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా ఒక ఎండుమిర్చి, కాస్తంత కరివేపాకు, దాంతోపాటు పులిహారకి మంచి ఫ్లేవర్ రావడానికి కాస్తంత ఇంగువ, ఒక్క చిటికెడంతా పసుపు, ఒక్క చిటికెడంతా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, మన పోపు అనేది రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని అంతటిని పులిహారలో కలుపుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీగా మనం పులిహారని తయారు చేసేసుకున్నాం కదా. ఈ ఆవకాయ పులిహార అండి కాస్త డిఫరెంట్ స్టైల్లో పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. మనకి హడావుడి లేకుండా, అంటే మార్నింగ్ మనకు కొంచెం హడావుడిగా ఉంటాం కదా, ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే కాస్త డిఫరెంట్గా ఉండేటప్పటికి వాళ్ళు హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. అయితే సర్వ్ చేసుకునే ముందు ఏం చేయాలంటే దీంట్లో ఉప్పు కాస్త చూసుకున్న తర్వాత, అంటే ఎందుకంటే ఆల్రెడీ ఆవకాయ కలిపాము, కానీ ఉప్పు ఎక్కువగా ఉంటే ఆవకాయలో సరిపోతుంది, కానీ కాస్త తక్కువగా ఉందనుకుని కొంచెం వేసుకోండి. ఓకే, ఈ విధంగా నేనైతే కొంచెం జస్ట్ కాస్తంత తగ్గినట్టు అనిపించింది, కొంచెం వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీగా ఈ ఆవకాయ పులిహార తయారు చేసుకున్నాం కదా. అయితే ఈ డిఫరెంట్ స్టైల్లో ఆవకాయ పులిహారని తయారు చేసుకొని ఇంటిలో 10 హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.